Song remixed by DJ Q from London. DJ Q remix. DJ Q from London. తెలుగుదేశం జెండా భవిష్యత్తుకు భరోసానిచ్చిందయ్యా యువగణపు యాత్ర విజయం అదిగో చరితం సకల చంద్ర సమ్మతం జైలో దేశని కదులుతుంది ప్రతిపాదం చూడండి మన యువనేతన
డిపార్ట్మెంట్ ఉందండి, దయచేసి హెచ్ఓడి సహకరించగలరు.
డిపార్ట్మెంట్ తదుపరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వారి తర్వాత అలాగే ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. మీరు ఎప్పుడు తీసుకుంటారో కూడా నాకు అర్థం కావట్లేదు, ఏ విధంగా తీర్చుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా కిషోర్ నాయుడు గారు రావడం అర్జీలించాడు, అవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని చెప్పి, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఎంత తెలుసు అయినప్పటికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కిషోర్ నాయుడు గారు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఆ కేసులన్నీ కూడా తొలగించేటువంటి పని ఖచ్చితంగా చేస్తారు. దానికోసం భయపడదని చెప్పి మేము తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా పనిచేశారు. అలాగే బీజేపీ నాయకులు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే మీ నాయకులందరూ తెలియజేస్తున్నా, మీ గ్రామాల్లో జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని కలుపుకొని పోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కలుపుకొని పోండి. వాళ్ళందరూ కృషి ఈ రోజు మనం ఎమ్మెల్యే గెలవడం, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళని పాల్గొనే విధంగా చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు ఎండిఓ ఆఫీసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పటంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పటం కూడా అక్కడ ఎంఆర్ ఆఫీసులో పెట్టేందుకు మా కిషోర్ నాయుడు డీల్ చేశాడు. అవన్నీ కూడా మా చేతుల మీదుగా అధికారులకు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మా గోపాలానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సీనియర్ నాయకులు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మాకు ఎలక్షన్లో ఎవరైతే మన కోసం కష్టకాలంలో ఎవరైతే నిలబడ్డారో ఆ కార్యకర్తలకంతా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్టోర్స్ ఉన్నాయి, ఏముంటుందండి, రేషన్ సంబంధించినటువంటి షాప్స్ ఉన్నాయి. ఆ షాపులన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తాం. వెలుగులో ఉన్నటువంటి విఏఓస్ ఎవరైతే గతంలో పాపం పేద కుటుంబాలన్నీ కూడా వాళ్ళపై నిర్ణయం మాత్రం నాయకుల దగ్గర తీసుకుంటా. ఎందుకంటే అందరూ పేదవాళ్ళే, ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. వాళ్ళని కోరుకోవడం అనేది వాళ్ళకి మంచి పద్ధతి కాదు. అదైతే మా నాయకులతో మాట నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, వాళ్ళందరూ కూడా ఈరోజు వాలంటీర్ చేత రాజీనామా చేయించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈరోజు వాలంటీర్లు పాపం బాగా 5,000కి పనిచేస్తున్నారు. పాపం లాస్ట్లో వాళ్ళకి రాజకీయ రంగు పూసి వాళ్ళు రాజీనామా చేయమని చెప్పారు. వీళ్ళు ఈరోజు రాజీనామా ఎంతో మంది చేశారు. వాళ్ళకు ఉద్యోగం ఎవరు గెలిపిస్తారు? జగన్మోహన్ గెలిపిస్తాడా? లేకపోతే ఎవరైతే రాజీనామా చేయించారో వైఎస్ఆర్సీపీ నాయకులారా వాళ్ళందరికీ ఉద్యోగ పద్ధతులు కల్పించండి, ఉద్యోగాలు ఇవ్వండి, నెలల డబ్బులు ఇవ్వండి. వాళ్ళని ఈదులు పాలు చేశారు. మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థని మళ్ళీ అన్నం లాగేయడం అనేది తప్పు. ఈరోజు పాపం వాలంటీర్ పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి వాళ్ళందరి యొక్క ఉసురు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి తగ్గుతుందని చెప్పి మేము తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో 100 ఏళ్లకి ఒకరిని ఖచ్చితంగా రేపు మేమందరం కూడా తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశాడో, ఈ 5 సంవత్సరాలు ఎవరైతే పార్టీకి కేసుల్లోనూ అలాగే అన్ని విధాల పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళకే ఇస్తాం. అట్లా ఏదన్నా మేమైనా తప్పు చేస్తే దయచేసి పార్టీ క్యాడర్ కింద స్థాయి నుంచి మాతో మాట్లాడచ్చు. అయ్యా నువ్వు చేసిన తప్పు, మన అతను దానికి సంబంధించిన అతను మీరు మీ నాయకుల మాటకి మీరు ఇచ్చారని చెప్తే ఖచ్చితంగా తొలగిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మంచి రాబోతున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, మా కుటుంబ సభ్యులకి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకోసం నా ప్రాణాలు ఇస్తా. ఈరోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. నన్ను ఎందువల్లంటే ఈ 4 సంవత్సరాలు కలిసి పోరాడాను. నాతో పాటు ఏమైనా చెప్పలా గారు గెలిచారు. ఆరూరులో పెద్ద నాయకులు ఉన్నారు, సర్పంచ్ గెలిచారు. కానీ ఎందుకో ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మైనస్ వచ్చింది. అర్థం కాని పరిస్థితి. కలిసి పనిచేయాలి. మీరు కలిసి పని చేయకపోతే కుదిరే పని కాదు. రేపు కలిసి పని చేస్తేనే మీకు రేపు సర్పంచ్ కానీ మళ్ళీ ఎంపీటీసీ కానీ గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే కొన్ని గ్రామాలు అయితే మరీ చాలా మైనస్ వచ్చింది. చెప్తున్నా 24 గాను 21 గ్రామాల్లో మైనస్.
44 గ్రామాలకు గాను 20 గ్రామాల్లో మైనస్. దాన్ని బట్టి ఎవరు ఏ ఊర్లో ఏం చేశారో ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకొని ఉండమని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు తెలిసి ఎవరు పనిచేశారు కాబట్టి ఇంకోటి చెప్తున్నా, ఎవరైతే కష్టపడి పనిచేశారో, ఎవరైతే NRIGS లో ఫీల్డ్ అసిస్టెంట్ గా తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ గవర్నమెంట్ లో ఎవరినైతే వాళ్ళు తీసేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ గా పెట్టుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇవ్వకపోతే నాకు తెలిసి ఎవరు పని చేశారో నేనైతే ఇచ్చేస్తాను. దాంట్లో ఉన్న మాట చెప్పి ఖచ్చితంగా ఈ చిట్టమూరు మండలంలో పెద్దలు కిషోర్ నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది, లేదని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల కన్నా ఈ చిట్టమూరులో బ్రహ్మాండంగా ఉంది. కానీ మీరు మేల్కొని ఖచ్చితంగా పనిచేస్తే అన్ని మండలాల కల్లా మీ మండలం మొదట్లో పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇటువంటి అందరి కోరిక, ప్రతి ఒక్కరి కోరిక, కిషోర్ ఆ రోజు లోకేష్ బాబు ప్రోగ్రాం కష్టపడి ఏ విధంగా చేశాడో అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఏకగ్రీవంగా కిషోర్ ని మనము కార్పొరేషన్, స్టేట్ కార్పొరేషన్ అతని పడిన కష్టం అటు ఇటు కాదు, నాకు తెలుసు ఆ కష్టం ఏదో. ఈ రోజు కూడా ఆస్తులు అమ్ముకొని మొత్తం అప్పులో ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉంటే మన గణపతి నాయుడు గారు ఖచ్చితంగా కిషోర్ గారిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే నాకన్నా కిషోర్కి ఎక్కువ క్లోజ్ ఉండదు. ఖచ్చితంగా దానికోసం మేము కూడా పోరాడతాం. అలాగే ఇక్కడ నామినేటెడ్ పదవులన్నీ కూడా ఎవరైతే పనిచేశారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు పని చేయకుండా ముందు వరుసలో కూర్చొని మాకు నామినేటెడ్ పదవులు వేయాలంటే ఇచ్చేది కుదరదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మనకందరూ కూడా పంపించారు, ఎవరు తెలుగుదేశం పార్టీలో పనిచేశారని చెప్పి ఒక 100 పేర్లు పంపించమని చెప్పి మా అందరు కూడా ఇచ్చారు. ఆ 100 పేర్లు కూడా మేము పంపించాం. ఎవరైతే ఏ గ్రామాల్లో పనిచేశారో అందరూ కూడా పంపించాం. అట్లాగని మరీ మైనస్ ఉన్న ఊరిలో మనవాడికి నాయకత్వం ఇచ్చి అక్కడ మెజారిటీ తెలియదని తప్పు. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత అన్న మాట్లాడతారు. ఇంకోసారి వేసుకుంటారు కాబట్టి అందరికీ అవకాశం తెలియజేస్తూ మరి ఈరోజు విజయోత్సవ ర్యాలీకి మా మండలంలో 23 పంచాయతీ సంబంధించిన నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళ బుద్ధ స్కంధాలపై వేసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీకు అందరికీ తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండలం తరఫున మీకు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ మరి ఏదైతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ 5 రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా అందరం ప్రశాంతంగా హ్యాపీగా సునీల్ ద్వారా అందరం కూడా ఉంటామని కూడా మీకు అందరూ తెలియజేస్తూ మరి సునీలకి చాలా బాధ్యతలు ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా సిమెంట్ రోడ్లు, కాలువలు, ఇళ్లు, పెన్షన్లు చాలా వరకు కూడా, అదేవిధంగా దొంగ పెన్షన్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు ఈ మండలంలో 600 నుంచి 700 పెన్షన్స్ ఉన్నాయని కూడా సునీలకి తెలియజేస్తాము. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి న్యాయమైన వాళ్ళకందరూ కూడా మళ్ళీ పెన్షన్ ఇచ్చే బాధ్యత సునీలను తీసుకుంటాం కూడా తెలియజేస్తూ మరి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఒక రాజకీయ నాయకుడు ఆ ఇంట్లో పెట్టుకొని
పేదలకి కూడా దాచిపెట్టుకుని ఇప్పుడు దాకా కూడా చేస్తున్నాడు ఎంఆర్ఓ గారు. అది మళ్ళీ ఎంక్వైరీ పెట్టించండి, పేదవాళ్ళకి ఆ పాస్బుక్లు పోయే విధంగా చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారిని తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మొత్తం రొయ్యలు గుంటని కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి పొలాల్లో వేస్తున్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకి న్యాయం చేయవలసిందిగా మా ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అది చేస్తే చాలు, మనం పేదవాళ్ళకి వాళ్ళు భూమి ఇప్పిస్తే మనకి పుణ్యం. అట్లాగే ఖచ్చితంగా వాళ్ళ జీవితం అంతా మనం గుర్తుపెట్టిన పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా నేను కూడా ఇక్కడ వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేశానమ్మా. ఈ చిట్టపూరులో సీసీగా పనిచేశా, అలాగే ఏపీఎంలో కూడా పనిచేశా. ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా మంది నా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అందరూ కూడా మా నాగూరమ్మ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడే ఉండి నేను మున్సిపల్ చైర్మన్ 95లో మున్సిపల్ చైర్మన్ 2000 తర్వాత నేను కూడా ఎగ్జామ్ రాసి 5 ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఆ వెలుగులో అప్పుడు పీజీ మినిమం క్వాలిఫికేషన్ పీజీ అప్పుడు ఎంపికైనా. అప్పుడు ఇక్కడ ఘనంగా తిప్పనుకుంటాను. సారాయి ఉద్యమం, సారాయి అంగట్లుంటే మేము మహిళలతో కలుపుకొని పెద్ద ఉద్యమం చేసి ఆ సారాయి అంగట్లు కూడా ఎత్తించడం జరిగింది. నేను ఆ రోజు ఇక్కడ వెలుగులో సీసీగా పనిచేస్తున్నప్పుడు. అట్లాగే అప్పుడు ఎంపీ ఉప్పల్ రాజేశ్వరం ద్వారా మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి, రాష్ట్ర నాయకులు పెద్దలు శివారెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి, ముఖ్యంగా మా ఎంఆర్ఓ గారికి, మా ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్కి, అలాగే మా వెలుగు సిబ్బందికి, అలాగే ఆర్ఎండ్బి అధికారులకి, విద్యుత్ అధికారులకి, ఫారెస్ట్ అధికారులకి, అలాగే ఫైర్ ఇంజిన్ అధికారులకి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు, అలాగే పోలీసు వారికి, ఫైర్ విభాగం వారికి అందరికి కూడా పేరు పేరున ఈరోజు మామూలుగా కాలతీర్థమైన అందరికి కూడా కడుపులో బాగా ఆకలిస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో గంట మాట్లాడితే మీరు ఒక్కొక్కరు వెళ్ళిపోతారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి గమనైపోతాను. చాలా సంతోషం. గతంలో నేను ఎమ్మెల్యేగా మొట్టమొదటి ఎన్నికైనప్పుడు ఇదే చిట్టమూరులో ఇక్కడ ప్రజా విజ్ఞప్తి దినం అని చెప్పి ఒకటి అధికారుల ద్వారా కండక్ట్ చేసి మొత్తం ఈ మండలం ఉన్నటువంటి అన్ని పంచాయతీల దగ్గర నుంచి అర్జీలు తీసుకొని అవన్నీ కూడా తీసుకున్న అర్జీలో మ్యాక్సిమం అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 60% నేను పూర్తి చేశాను. ఇంకా 40% అంటే అది కొన్ని అధికారుల వైఫల్యం, కొన్ని అసలు కాని పనులు, అవన్నీ కూడా వదిలేశాం. కానీ మేము చేయని పని ఒకటి ఏంటంటే ఈ మండలంలో పేదవాళ్ళ భూములన్నీ కూడా పెత్తందారుల దగ్గర ఉన్నాయి. అది తీసేయలేకపోయినాం. నేను తెలియజేస్తున్నా, టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా చేయకుండా పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని వేల కోట్ల అప్పులు తెచ్చేశారు. ఎక్కడ తెచ్చారో ఈరోజు అర్థం కాదు. అందుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా డీప్ గా స్టడీ చేస్తూ 22 తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రాన్ని విడుదల చేసి అసలు వాస్తవ పరిస్థితి రాష్ట్రంలో ఈ విధంగా ఉన్నటువంటి మీ అందరూ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా బాబు గారు గెలిచిన వెంటనే 3000 పెన్షన్ ని 4000 చేశాడు. మీ అందరికీ ఉదయాన్నే ఇంటికి వచ్చి నాయకులు అలాగే సచివాలయ సిబ్బంది తలుపు తట్టి 6 గంటలకల్లా మీకు డోర్ డెలివరీ చేశారు. గతంలో పాపం వాలంటీర్లు పెట్టుకున్నారు. ఆ వాలంటీర్ని ఎలక్షన్ వచ్చే టైంకి వాళ్ళందరినీ కూడా రాజీనామా చేశారు. ఈ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజీనామా చేసి వాళ్ళు మళ్ళీ ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం లేదు. ఈరోజు బాబు వాలంటీర్లు బాధపడతా తిరుగుతున్నారు. అంటే అన్నం పెట్టారు, మీరు అన్నం తీసేశారు. ఈరోజు అందరినీ కూడా మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉపయోగించుకుంటారు. ఈరోజు పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానిపై ఆధారపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. పేద విద్యార్థులు డిగ్రీ చేశారు, పీజీ చేశారు, ఎంబీఏ చేశారు, ఇంజనీరింగ్ చేశారు. వాళ్ళందరూ కూడా మీరు 5,000 రూపాయలకు ఉద్యోగం ఇచ్చి, తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా బలవంతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు రాజీనామాలు చేయించి ఈరోజు వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు పరిస్థితి అగమ్య గోచరం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి పనులు చేసే దాంట్లో సిద్ధహస్తులు గతంలో పాలకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా.
తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇట్లాగే ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఈ రోజు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా, ఒక తట్ట మట్టి కూడా వేసినటువంటి పాపాన పోలేదు. అందుకనే వాళ్ళు పోయినారు, ఎక్కిపోయారు, మీరు అందరినీ పారదోలారు. మనసులో పెట్టుకొని సహిస్తా లాస్ట్కి ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టి వాళ్ళని అందరూ ఇంటికి పంపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా ప్రశాంతంగా ఉండి మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాల్ని ఓటు దూరడం ద్వారా మీరు వేసి, మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేసి ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టాలని చెప్పి ఉద్దేశంతో మీరందరూ కూడా మా ప్రభుత్వానికి సహకరించేందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మీరు ఏ ఆశయంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో, అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే అందరికీ పని ఉంటుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఎవరికి పని ఉండదు, సంపాదించుకున్న ఒకరిద్దరు తప్ప మీకు ఎవరికి పని ఉండదు. అలాగే ముఖ్యంగా టీచర్స్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలా. ఎప్పుడు కూడా విప్లవం వచ్చేది టీచర్స్ ద్వారా. టీచర్ల పైన తిరగబడిన ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా పైకి వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే టీచర్స్ అంటే వాళ్ళొకరు కాదు, ఒక శక్తి. ఒక టీచర్ అంటే ఒక శక్తి. ఆ గ్రామాన్ని మార్చేటువంటి శక్తి ఆ టీచర్లో ఉంటుంది. కాబట్టి టీచర్లకు అన్యాయం చేస్తే, నా బిడ్డ కూడా ఈరోజు పీజీ చేస్తున్నాడమ్మా. కాబట్టి డాక్టర్లు అంటే నాకు గౌరవం. నేను అవ్వలేకపోయినా డాక్టర్ని, అంటే అంత చదువు ఆ పరిస్థితి చదివే పరిస్థితి లేదు బైపీసీ. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు మేమందరం కూడా, మా అమ్మ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. కాబట్టి పేదవాళ్ళకి మాత్రం దయచేసి మీరు సహాయం చేయండి అమ్మా. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏమి అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. ఎవరు చెప్తే వాళ్ళు వినేసి డబ్బులు లేక ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర 10 రూపాయలు 20 రూపాయలకి ఇల్లు తాకట్టు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని అనవసరంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉండింది. ఎన్నో కుటుంబాలు ఫ్రీగా ఆ రోజు ఆపరేషన్ చేయించుకున్నాయి. అలాగే మేము సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి కూడా కోట్ల రూపాయలు నియోజకవర్గానికి నేను పెట్టా. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో గతంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇక్కడ ఆరోగ్యశ్రీ చెల్లబడదు. ఎక్కడ దానివల్ల చాలా మంది చనిపోయినారు. ఎందుకంటే డబ్బులు పెట్టుకోలేక, గవర్నమెంట్ ఆదుకోలేక చాలా ప్రాణాలు పోయినాయి. చంద్రబాబు గవర్నమెంట్ లో అలా ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదమ్మా. ఖచ్చితంగా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే మీరు పనిచేస్తున్న పిహెచ్సిల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేరుగా నాకు చెప్పండి అమ్మా. నా వంతు నేను ఏదైనా సరే గవర్నమెంట్తో మాట్లాడి మీకు ఆడ కనీస సదుపాయాలు కల్పించడం బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మా యువ డాక్టర్లు ఏదైనా కూడా తెలియజేస్తున్నాం. తల్లారా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా డాక్టర్లకు అందరూ కూడా. అట్లాగే మా వెలుగు వాళ్ళు ఉన్నారు, అందరూ మంచి చీరలు గీరలు కట్టుకొచ్చారు, సంతోషం. చాలా మంది భయపడిపోతున్నారు, గవర్నమెంట్ మారింది కదా మమ్మల్ని గర్భకాన్ని తీసేస్తారేమో. మిమ్మల్ని తీయతల్లి, ఎందుకంటే మీరు ఆ రోజు ఏదో భయపెట్టు